వెల్కమ్ టు తెలంగాణ ఫోకస్. నేను మీ హరితక్క. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఇప్పుడు అన్ని పార్టీల మధ్య నువ్వా నేనా అన్న రీతిలోనే నడుస్తుంది. నేతల మధ్యల మాటల తూటాలు కూడా రోజు రోజుకి ఒకంత పెరుగుతూనే ఉన్నాయి. సవాళ్ళు ప్రతి సవాళ్లతో చల్లటి సాయంత్రం వేళ హీట్ పుట్టిస్తున్నారు. ఇంకోవైపు అన్ని పార్టీలను కూడా సర్వేలు ఒకంత టెన్షన్ పెడుతున్నాయి. ప్రచారానికి మరో 3 రోజులే బాకీ ఉంది. ఇప్పటికే అన్ని పార్టీల అగ్రనేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గల్లీకో లీడర్ని పెట్టి పోల్ మేనేజ్మెంట్ కూడా చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ తరపున సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు ప్రచారంలో మునిగిదేలుతున్నారు. ఇక బీఆర్ఎస్లో కేటీఆర్తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎన్నికల ప్రచారంలో బిజీగానే ఉన్నారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు నేతలు క్యాంపెయినింగ్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఇట్లుంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటారా లేదా అన్నదే ఇప్పుడు సస్పెన్స్గా మారింది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే దివంగత మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను అభ్యర్థిగా బీఆర్ఎస్ అప్పుడే ప్రకటించేసింది. అన్ని పార్టీల కంటే ముందే ఉప ఎన్నిక ప్రచారాన్ని కూడా వాళ్ళే స్టార్ట్ చేసిండ్రు. ఈ ఉప ఎన్నికను కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారంట. ఇక అందులో భాగంగానే ఇటీవల తన ఫామ్ హౌస్లో పార్టీ కీలక నేతలతో కూడా సమావేశం పెట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్లో గులాబీ జెండా ఎగరవేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం కూడా చేసిండ్రు. ప్రతిరోజు బీఆర్ఎస్ ప్రచార సరళితో పాటు అధికార కాంగ్రెస్, బీజేపీల ప్రచారాన్ని సైతం ఫామ్ హౌస్ నుంచే కేసీఆర్ అబ్జర్వ్ చేస్తున్నారంట. ప్రచారంలో ఎలాంటి అంశాలు ప్రస్తావించాలి, ప్రభుత్వ ఫెయిల్యూర్స్ని ఎలా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలో కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఇతర నేతలకు కూడా ఎప్పటికప్పుడు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక 40 మందితో కూడిన బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ల లిస్టును కూడా కేసీఆర్ విడుదల చేసిండ్రు. స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేసీఆర్ పేరు కూడా ఉంది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు కూడా గులాబీ దళపతి కేసీఆర్ ప్రచారానికి మాత్రం వెళ్ళలేదు. కేసీఆర్ ప్రచారానికి వస్తే బీఆర్ఎస్ గెలుపు నల్లేరుపై నడకేనని గులాబీ శ్రేణులు కూడా అంటున్నారు. ప్రచార ముగింపుకు మరో 3 రోజులు మాత్రమే గడువు ఉండడంతో బీఆర్ఎస్ చీఫ్ ఎన్నికల క్యాంపెయినింగ్ పై కీలక అప్డేట్స్ బయటకొచ్చింది. ప్రచార సరళి సర్వేలు ఓటర్ల తీరును బట్టి తమది విజయమన్న ధీమాతో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక తన తండ్రి మరణంతో పార్టీలో ట్రబుల్ షూటర్గా పేరున్న మాజీ మంత్రి హరీష్ రావు ప్రచారానికి పూర్తిగా దూరమయ్యారు. ఇలాంటి సమయంలో కేసీఆర్తో ఓ భారీ బహిరంగ సభను చివరి రోజైన 9వ తేదీ నిర్వహించాలని పార్టీలోని కొందరు కీలక నేతలు అనుకుంటున్నారట. ఇదే విషయాన్ని గులాబీ బాస్ కేసీఆర్ వద్ద చెప్పినట్లు సమాచారం. కేసీఆర్ ఒక్క మీటింగ్లోనైనా పాల్గొంటే వారు వన్ సైడ్ అన్న రీతిలో టీఆర్ఎస్ విజయం దుందుబి మోగించడం ఖాయమని గులాబీ నేతలు అనుకుంటున్నారు. మరి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారన్న చర్చ గులాబీ నేతల్లో ఇప్పుడు హాట్ టాపిక్గానే మారింది. ఇది ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.